ప్రతి స్థలంలో ఒక పవిత్రమైన సాక్ష్యము కలిగి ఉండుట. క్రొత్త నిబంధన యుగంలో మలాకి 1వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడిన ప్రకారము తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు అన్యజనులలో ప్రతి స్థలములో ఒక పవిత్రమైన సాక్ష్యము కలిగి ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. ఆత్మానుసారమైన సంఘముగా ఉన్న సాక్ష్యమును చెడగొట్టుటయే సాతాను యొక్క ముఖ్యమైన గురి. ఒక సంఘమునకు ఎక్కువ మంది వచ్చినప్పటికీ అతడు ఆటంకపరచడు. నిజానికి ఆ విధముగా ఒక సంఘానికి ఎక్కువ మంది వచ్చినప్పుడు వారిలో శరీరానుసారమైన విశ్వాసుల ద్వారా ఆ సంఘము యొక్క సాక్ష్యము చెడగొట్టుట సాతానుకు సులభమవుతుంది. ప్రభువు కొరకు ఒక సంఘమును పవిత్రముగా ఉంచుటకు పోరాడాలి. ఒక సంఘమును మంచిగా ప్రారంభించుట సులభమే, కానీ కొంతకాలము తరువాత అక్కడ నియమములను తక్కువగా చేసి చివరకు మృతమైన సంఘముగా మారవచ్చును. ఈ విషయంలో మనము సాతాను యొక్క కుయుక్తులను ఎరిగి మరియు మెలకువగా ఉండాలి. మొదటిగా మన జీవితములలో దీనిని తీవ్రముగా తీసుకున్నట్లయితే మనము ఈ విషయంలో జాగ్రత్త పడి మెలకువగా ఉండెదము. మన సంఘ కూటములకు శరీరానుసారమైన ప్రజలు రాకుండా ఆటంకపరచలేము. ప్రభువైన యేసు సంఘములో కూడా ఇస్కరియోతు యూదా ఉండి ఉన్నాడు. మరియు పౌలు ఆరంభించిన కొరింథీ సంఘములో కూడా అనేక మంది శరీరానుసారులు ఉన్నారు. మన సంఘములో కూడా శరీరానుసారులు ఉండెదరు. దానిని మనము నివారించలేము. కానీ సంఘ నాయకత్వమును ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన వారికి ఇచ్చుట చాలా ముఖ్యమై ఉన్నది. మరియు అది క్రొత్త నిబంధన వర్తమానమై ఉన్నది. తిమోతితో పౌలు మొదటిగా తన గురించి జాగ్రత్త పడమని చెప్పుచున్నాడు. 1 తిమోథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనములు. ఆత్మకు మరియు శరీరానికి కలిగిన సమస్త కల్మషము నుండి తమను తాము నమ్మకముగా పవిత్రపరచుకుని వారు సాతాను యొక్క కుయుక్తులను తెలుసుకొనగలరు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనము గమనించండి. మరొక మార్గము లేనేలేదు. మనము ఆత్మ సంబంధమైన శక్తులతో పోరాడవలను. కనుక ఈ పోరాటము శరీరంతో గాని లేక తెలివితేటలు గలవారితో గాని పోరాడము. సిద్ధాంతమును ఎరిగియుండుట గాని మరియు ఆత్మవరములను కలిగియుండుట వలన ప్రయోజనము లేదు. ఆత్మీయ మరణమును జయించే సంఘమును నిర్మిస్తానని ప్రభువైన యేసు చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము గమనించండి. ప్రభువు మాత్రమే అటువంటి సంఘమును నిర్మించగలడు. మనము నిర్మించలేము, కానీ మనము ఆయన చిత్త ప్రకారము వాడబడే పనివారమై ఉండగలము. కానీ సంఘము యొక్క ప్రభుత్వము ప్రభువు మీద మాత్రమే ఆధారపడి ఉండవలను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము గమనించండి. దీనిని ఎప్పుడైనను మనము మరిచిపోకూడదు. ప్రభువు సంఘమును నిర్మించని ఎడల మనము చేసే పరిచర్య అంతయు వ్యర్థమే. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 1వ చరణము. ఎవరైతే ప్రభువు సంఘమును ఎక్కడనైనను తామే నిర్మిస్తున్నామని అనుకుంటారో అటువంటి వారు తెలియకుండానే ఈ బబులోను నేను నిర్మించిన నగరము కాదా అని చెప్పిన నెబుకద్నెజరుతో సహవాసము కలిగి ఉన్నారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనము గమనించండి. అటువంటి గర్వము బబులోను సంఘమైన లోక సంబంధమైన సంఘమును కట్టును. దీనులైన నాయకుల కొరకు దేవుడు చూచుచున్నాడు. నోవహు ఓడను నిర్మించిన రీతిగా ఎవరైతే దేవుని రాజ్యమును మొదటగా వెదుగుచు తమ జీవితములలో సంఘ నిర్మాణమే ప్రాముఖ్యముగా ఉందరో అటువంటి వారి కొరకు దేవుడు చూచుచున్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకొని ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం గమనించండి. మనము సంఘమును ప్రేమించిన ఎడల దాని కొరకు మనకున్న దానితో పాటు మనలను మనమే అర్పించుకునేదము. సంఘ నిర్మాణము కంటే ఈ లోక సంబంధమైన ఉద్యోగమును ఎక్కువగా ప్రేమించేవారు బబులోనును నిర్మించగలరు. అనగా మన ఉద్యోగములకు రాజీనామా చేయవలనని కాదు. ఎందుకనగా క్రైస్తవేతరులు డబ్బు కొరకే క్రైస్తవ పరిచర్య చేయుచున్నారనే అభిప్రాయంను కలిగి ఉన్నారు. కనుక పౌలు వలె మనలను మనమే పోషించుకొనుచు పరిచర్య చేయుట మంచిది. మనము ఉద్యోగము చేయుచున్నప్పటికీ మన ఆలోచనలలో దేవుని రాజ్యమే ముఖ్యమై ఉండాలి. సంఘ నిర్మాణములో దేవుడు మనతో ఉండుటకు మన తలంపులలోనూ మరియు మన జీవితములలోనూ సంఘ నిర్మాణమే ప్రాముఖ్యమై ఉన్నదో లేదో పరీక్షిస్తాడు. మన సంఘములు గాని లేక సంఘముల విశ్వాసులు గాని విస్తరించాలని ఎక్కువ ఆసక్తి కలిగి ఉండకూడదు. ప్రభువు కొరకు పవిత్రమైన సాక్ష్యము కలిగి ఉండుట కొరకే ఆసక్తి కలిగి ఉండాలి.
దేవుడు కూడా ఆ విషయములోనే ఆసక్తి కలిగి ఉన్నాడు. మనము దేవునికి ప్రార్థించినప్పుడు మొదటిగా ఆ విధముగా ప్రార్థించమని ప్రభువు చెప్పారు. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. సంఘ సభ్యులు ఎక్కువ అవుట కాదు, ఒక అపవిత్రమైన మరియు చెడ్డ సాక్ష్యము కలిగిన సంఘము కలిగి ఉండుట కంటే అసలు సంఘము లేకుండుటయే మేలు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.